నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తమిళనాడుకు సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో అక్కడ రెండు పనిచేస్తాయి. ఒకటి ప్రాంతీయవాదం, మరొకటి భాష. ఆ తప్ప జాతీయ పార్టీలకు, జాతీయ నాయకత్వానికి వాళ్ళు అసలు దగ్గర కూడా రాని. కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే ఉంది అంతే. కానీ ఎక్కడ కూడా డిఎంకేలో ఎవరు కూడా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, అదేవిధంగా ఒక నామినేటెడ్ పదవులలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పొత్తున్నటువంటి ప్రభుత్వం డిఎంకేలో కనిపించరు. అక్కడ పూర్తి స్థాయిలో డిఎంకే, ఇక్కడ డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే వర్సెస్ టీవీకే, కొత్తగా విజయ్కి సంబంధించినటువంటి పార్టీ వర్సెస్ బీజేపీ. ఇక్కడ కూడా 4 పార్టీలు, అంటే ఒక జాతీయ పార్టీ, 3 రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు. మరొకటి ఇక్కడ డిఎంకే గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళే అధికారంలో ఉన్నారు. అంతకుముందు జయలలిత 10 సంవత్సరాలు, అంతకంటే ముందు ఏ పార్టీ గెలిచినా కూడా 5 సంవత్సరాలు ఒక అధికారం ఒక పార్టీకి అప్ప చెప్తే మరొక పార్టీకి 5 సంవత్సరాల తర్వాత అధికారం చెప్తుండే. కానీ అక్కడ 2000 సంవత్సరం డిఎంకే కరుణానిధి తర్వాత జయలలిత ఎప్పుడైతే పుంజుకుందో తర్వాత అక్కడ 10 సంవత్సరాలు చేయడంతో 10 సంవత్సరాల తర్వాత మళ్ళొక అవకాశం ఏంది తమిళనాడులో 10 సంవత్సరాలు కంటిన్యూగా ఇచ్చారనే ఆలోచనలోపు 2016లో ఆమె మరణించడం, తర్వాత ఎలక్షన్ రావడం, ఆ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో డిఎంకే ప్రాబల్యం చూపించిన తర్వాత మరొక 5 సంవత్సరాలు 2021లో ఏంటి మళ్ళొకసారి డిఎంకేనా అనుకున్నటువంటి సందర్భంలో ఏఐడిఎంకేకి అవకాశం ఇవ్వకుండా మరొకసారి డిఎంకేకి అవకాశం కల్పించారు. తర్వాత ఇప్పుడు 2026 ఎన్నికలలో డిఎంకే 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అదని ఇక ఏఐడిఎంకేకి అధికారం అప్పచెప్తారు తమిళనాడు ప్రజలు అనుకున్నటువంటి సమయంలో ఏఐడిఎంకే నడిపించేటువంటి రథసారథి లేకపోవడం, అంటే పెద్ద తలగా ఎవరు లేకపోవడం, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఏకంగా డిఎంకేతో చేతులు కప్పి పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. తర్వాత జయలలిత నీడ ఎవరైతే తన మిత్రురాలు ఉందో ఆమె సొంతంగా కుంపటి పెట్టుకోవడం, ఇవన్నిటి కూడా ఈ గ్యాప్లోనే ఏఐడిఎంకే కంటే టీవీకేనే బెస్ట్ అంటూ సినిమా స్టార్ ఇక్కడ తలపతి విజయ్ పార్టీ పెట్టుకొని ఇక్కడ డిఎంకేకి మేమే ప్రత్యామ్నాయం, ఎవరూ లేరు, ఏఐడిఎంకే పని అయిపోయింది అని చెప్పేసి ఆయన తురుసుగా మాట్లాడినటువంటి తరుణంలో త్రిషాని బయటికి రమ్మని చెప్పాలి అంటూ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి నేత మాట్లాడడం, తర్వాత దాని మీద వాగ్వాదం జరగడం, విభేదాలు జరగడం, తర్వాత విమర్శల వల్ల పూర్తి స్థాయిలో ఇక్కడ ఏ న్యూస్ చూసినా కూడా ఆ మాట ఎట్లా అంటారు అంటూ కూడా ఆ సినిమా ఇండస్ట్రీ కూడా మొత్తం ఏఐడిఎంకే మీద దుమ్మెత్తిపోసింది. తర్వాత కాలంలో నిజానికి ఇక్కడ తన భార్య ఎవరైతే ఉన్నారో విజయ్ భార్య, ఆమె ఫలానా ఒక యాక్ట్రెస్తో నా భర్త అఫైర్ ఉంది అంటూ కూడా విడాకులకు అప్లై చేయడం, తర్వాత త్రిష విజయ్ ఇద్దరు కలిసి ఇవ్వడం, ఇదంతా కూడా చూసినాం. అంటే అక్కడ రాజకీయంగా కొత్తగా అయినటువంటి టీవీకే విజయ్ని పూర్తి స్థాయిలో ఒక చెడుగుడు ఆట ఆడుకుంటున్నారు. ఈ తరుణంలోనే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నటువంటి ఏఐడిఎంకే క్రియాశీలకమైనటువంటి ఒక సూత్రాన్ని చెప్పింది. టీవీకే విజయ్తో కలిసిపోతే మనం ఎలాగైనా అధికారంలోకి రావచ్చు, ఆయన ఫేమ్ని మనం ఏ విధంగానైనా యూజ్ చేసుకోవచ్చు అంటూ వస్తున్నటువంటి వార్తల మీద బీజేపీతో టీవీకే పొత్తు పెట్టుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిస్తే కనుక ఏమైనా డిఎంకేకి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ ముగ్గురు కలిస్తే ఇక్కడ డిఎంకేకి మైనస్ అవుతుంది. కానీ ఈ ముగ్గురు కనుక కలిసి పోటీ చేయకుండా ఏఐడిఎంకే బీజేపీ పోటీ చేసినా ఇక్కడ డిఎంకేకి అధికారం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఏ జాతీయవాదం కానీ, ఏ ఫ్రీ ఫెసిలిటీస్ కానీ, జాతీయ పార్టీ ఎన్నిసార్లు అవకాశమే అన్న కూడా తమిళనాడు రాజకీయాలలో ఎప్పుడు ఆ సందర్భం రాదు అని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. కానీ ఈ ముగ్గురు కలిసి పోటీ చేస్తే ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఏర్పడిందో ఆ విధంగా పోటీ చేస్తే కానీ వైఎస్ఆర్సీపీని ఓడగొట్టినట్టుగా డిఎంకేని ఓడగొట్టలేమని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. చూడాలి మరి తమిళనాడు రాజకీయాలలో
టీవీకే, ఏఐడిఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? పోటీ చేస్తే డిఎంకే దానిపై ఎలా స్పందిస్తుంది, ఎలా ఎదుర్కొంటుంది అనే విశేషాలు కూడా ఇంకొక నెలలో మనకు తెలుస్తుంది. అధికారం ఎవరి చేతిలో ఉంటుందని కూడా తెలిసే అవకాశం ఉంది.